ఇప్పుడు గుడ్ న్యూస్ అప్డేట్స్ చూసేద్దాం. ఏపీలోని నెట్వర్క్ ఆసుపత్రులకు గుడ్ న్యూస్. నెట్వర్క్ ఆసుపత్రులకు ఏపీ సర్కార్ బకాయిల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించింది. ఒప్పందానికి అనుగుణంగా ప్రాథమికంగా 25 ఆసుపత్రులకు 62 కోట్ల రూపాయలను ఏపీ సర్కార్ విడుదల చేసింది. బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ విధానంలో 1000 కోట్ల రూపాయల జమ చేసేలాగా ఏపీ సర్కార్ నిర్ణయించింది. ప్రత్యేక పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 323 ఆసుపత్రుల యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. ఒప్పందానికి అనుగుణంగా 25 ఆసుపత్రులకు 62 కోట్లను చెల్లించారు. రాబోయే 10 రోజుల్లో 1000 కోట్లు, వచ్చే నెలలో మరో 1000 కోట్ల రూపాయలను చెల్లిస్తామని ప్రభుత్వం ఆసుపత్రుల యాజమాన్యాలకు హామీ ఇచ్చింది. బకాయిలు పేరుకుపోయినన్న కారణంతో ఈ నెల ప్రారంభంలో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేసింది. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు 3500 కోట్ల రూపాయల వరకు బకాయిలు పడినట్లుగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తెలిపాయి. నిధుల కొరత వల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వడం, మందులను కొనుగోలు చేయడం ఆసుపత్రులకు భారంగా మారిందని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. వారి విజ్ఞప్తిని పరిశీలించిన సర్కార్ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ విధానంలో 1000 కోట్ల రూపాయలను జమ చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నిధుల విడుదల ప్రారంభించడంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు తిరిగి పునరుద్ధరించాయి. తెలంగాణ పోలీసుల సంక్షేమం దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా డీజీపీ శివధర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలకు ప్రత్యేక సెలవు మంజూరు చేయబోతున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారని గుర్తించిన డీజీపీ వారి మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సందర్భాలను ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కారణంగానే ఆయా రోజుల్లో ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని నిర్ణయించినట్లుగా డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సంబంధిత సిబ్బందికి సెలవులు మంజూరు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వుల్లో ఆదేశించారు. సరైన ఆధారాలు, ముందస్తు దరఖాస్తు ఆధారంగా ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీస్ సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీస్ శాఖలో ఇది మరో సంక్షేమ చర్యగా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలోని పలు నగరాలు, పట్టణాల్లో దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యలకు చెక్ పడనుంది. 14,363 కోట్ల రూపాయలతో 392 ప్రాజెక్టుల పనులు చేపట్టనున్నారు. వచ్చే 15 ఏళ్లలో ప్రజల తాగునీటి అవసరాలకు దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ప్రాజెక్టుల పనులను 2 ఏళ్లలో పూర్తి చేయనున్నారు. వీటి ద్వారా తలసరి రోజు 135 లీటర్ల నీరు సరఫరా చేయాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రుణం, పట్టణ మౌలిక వస్తువుల అభివృద్ధి నిధితో 100కి పైగా నగరాలు, పట్టణాల్లో 392 తాగునీటి ప్రాజెక్టుల పనులు ప్రభుత్వం చేపట్టనుంది. వీటిలో 80% పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. UIDF 2లో 44 ప్రాజెక్టులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. వీటన్నింటినీ 2 ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.